హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేఐఎన్జీ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో నర్సింగ్ ఉద్యోగాలకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇక్కడ మనకు చూసినట్టు చూడండి, నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు. వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకు 2 రకాలైనటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ వీడియోలో మొత్తం మనము నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనం చూసినట్టు చూడండి, బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ ఒకటి ఉంది, అలాగే జనరల్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకు 2 రకాలైనటువంటి రిక్రూట్మెంట్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మనకి మరి బ్యాక్లాగ్స్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళు ఫిలప్ చేసి అందులో ఖాళీగా మిగిలినటువంటి ఉద్యోగాలు ఇవి. ఇక్కడ ఎన్ని మనకి 107 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఓబీసీకి 4, ఎస్సీకి 78, ఎస్టీకి 25 ఈ విధంగా అయితే ఉన్నాయండి. జేఎన్ఎం మరియు బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు జనరల్ రిక్రూట్మెంట్లో 626 ఖాళీలు అయితే ఉన్నాయి. అందులో ఓబీసీకి 164, ఎస్సీకి 126, అలాగే ఎస్టీకి 12, అన్రిజర్వ్డ్ వచ్చేసి అంటే ఓపెన్ కేటగిరీలో 264, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు 60 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం కూడా మనకు 626 ఖాళీలు అయితే ఉన్నాయండి. మనకు బీఎస్సీ నర్సింగ్తో పాటు అలాగే జిఎన్ఎం పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ అంటే మనకు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఎలా ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. జిఎన్ఎం చేసిన వాళ్ళకి 50 బిడెడ్ హాస్పిటల్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి అయితే అడగడం జరిగింది. వాటితో పాటు మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అయితే వాళ్ళు అడగడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే వీటితో పాటు మనం చూసినట్లయితే చూడండి, మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉందండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు 2000 ప్లస్ 360 రూపాయలు జీఎస్టీ మొత్తం కలిపి 2360 రూపాయలు అంటే మనము పే చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ఫీజు ఇది. అలాగే ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 1200 ఫీజు ఉంది. అలాగే 216 జీఎస్టీ కలుపుకొని 1416 రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. అయితే ఎవరైతే మనము యూపీ కాకుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి వస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారు ఎవరు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా. అయితే ఎవరైతే యూపీ నుంచి అప్లై చేస్తారో వాళ్ళు మాత్రము ఈ యొక్క క్యాస్ట్ పరంగా వాళ్ళు అర్హులు ఉంటారు. సో అవుట్ ఆఫ్ స్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీ కిందనే పరిగణించడం జరుగుతూ ఉంటుందని ఈ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంత చెల్లించాలంటే 2360 రూపాయలు. వాళ్ళు ఎస్సీలైనా సరే, ఓసీలైనా సరే, బీసీలైనా సరే 2360 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అయితే పే చేసి మనం అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే మనకు సంప్రదించండి. 9603966950 నెంబర్కి. కేవలం జస్ట్ 99 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే తీసుకుంటాము. మిగతా ఈ 2360 రూపాయలు కూడా మనం పే చేయవలసి ఉంది. అది ప్లస్ ఇది అంటే 99 రూపీస్ మేము అప్లై చేసేందుకు మేము తీసుకుంటాము. 2360 రూపాయలు మనము ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయవలసి అయితే ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇక మనకు ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఏజ్ అండ్ అలాగే ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇంతకుముందు నేను చెప్పాను కదా, బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే చూడండి, మనకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే ఓబీసీ వాళ్ళందరూ కూడా మనకు 5 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ అయితే మనకు వర్తిస్తుంది అనమాట. ఇక అప్లికేషన్ ప్రాసెస్లో మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవేవి అని అంటే, రీసెంట్గా మనకి మీరు దిగినటువంటి ఒక కలర్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచరు, అండ్ దాంతోపాటుగా మీ యొక్క వ్యాలిడేట్ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క మార్క్ షీట్ అనమాట, 10th క్లాస్, 12th అండ్ అలాగే డిప్లొమా అంటే డిప్లొమా, లేదంటే జిఎన్ఎం అంటే జిఎన్ఎం, లేదంటే బీఎస్సీ ఉంటే బీఎస్సీ నర్సింగ్ యొక్క మెమోస్ కావాలి. అలాగే దాంతోపాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ సర్టిఫికేట్స్ అన్నింటిని పెట్టి మనం అప్లికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక మనకు ఇది మొత్తం కూడా మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి మన నెంబర్కి కాంటాక్ట్ అవుతే మీకు కేవలం 99 రూపీస్కి అప్లికేషన్ అయితే చేస్తాము. విత్ మళ్ళీ ఎగ్జామ్ ఫీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎప్పటివరకు చేసుకోవచ్చు అంటే ఈ నెల అంటే May 31 వరకు అయితే మనకు అప్లికేషన్ అయితే చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. May 25 నుంచి May 31 వరకు, అంటే జస్ట్ మనకి ఒక 6 రోజుల టైం మాత్రమే ఇవ్వడం ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి. అలాగే మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయండి. మనం ఎలాంటి పోస్ట్ అయితే మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం లేదు, అది కూడా ఆన్లైన్లో ఉంటుంది. సో అడ్మిట్ కార్డ్స్ అండ్ అలాగే మిగతా అప్డేట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మనకు సంబంధించినటువంటి గ్రూప్స్ నుండి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ల పైన క్లిక్ చేసి మన యొక్క గ్రూప్లలో జాయిన్ అయితే అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అంటే ఈ ఉద్యోగం సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను అక్కడ తెలియజేస్తాను. ఇవే కాదు, మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్
వీడియోల కోసం కూడా అక్కడ అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాటన్నిటి కోసం అంటే అప్డేట్స్ కోసం మన గ్రూప్లలో జాయిన్ అయితే అయ్యి ఉండండి. ఇక మనకు సిఆర్టీ అంటే కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా లేకపోతే రిటర్న్లో మనం బబ్లింగ్ చేసాం కదా ఆ టెస్ట్ అయినా సరే ఉండొచ్చు అనమాట. వాటికి సంబంధించినటువంటి మొత్తం మనకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు ఏమేమి చదువుకోవాలనేది. ఓకే, సో మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన గ్రూప్లో సో అడగండి, అక్కడ నేను మీకు సపరేట్గా అయితే నేను సెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సిలబస్ మొత్తం. లేదంటే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మొత్తం కూడా. ఓకే, సో మినిమం క్వాలిఫైయింగ్ చూసుకుంటే మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి 50% మార్క్స్ రావాలి, అలాగే ఎస్సీ ఎస్టీలకు 45% రావాలి. అంటే ఇందులో మనకు ఇంత పర్సెంటేజ్ మనకు మార్క్స్ వచ్చిన తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుందంట. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు ఆటోమేటిక్గా మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే చూడండి, సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ అవన్నీ కూడా మనకు ఈ వెబ్సైట్లో అయితే మనకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను మన గ్రూప్లో మీరు ఉంటే. ఓకే, సో గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో మనకి ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసి మనకి దాదాపుగా పర్ మంత్ శాలరీ 40,000 నుంచి 70,000 వరకు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉందండి. సో మనకి ఇక్కడ స్పెషల్గా వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, లెవెల్ 7. ఓకే, మనకు లెవెల్ 7 కింద సిపిసి ఇస్తారు. అంటే దాదాపు మన 40,000 నుంచి 70,000 మధ్యలో శాలరీ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది అనమాట ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ అడగండి, అక్కడ నుంచి ఖచ్చితంగా క్లారిఫై అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇంత ఫీజు ఉంది కదా మరి మనం అప్లై చేసుకోవాలా అని చెప్పేసి అనుకోకండి, ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ఫీజు ఉంది కాబట్టి చాలామంది అప్లై చేసుకోరు, కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు అప్లై చేసుకోండి. సో మీకు కొంత కష్టపడితే ఈ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. 2,360 రూపాయలు ప్లస్ 99 రూపీస్ మాకు పే చేస్తే మేము మీకు అప్లికేషన్ అయితే చేసేస్తామన్నమాట ఈ ఉద్యోగాలకి. ఓకే రైట్. సో మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అడగండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా నెంబర్ కూడా సంప్రదిస్తే మీకు మరిన్ని వివరాలు కూడా తెలియజేస్తామన్నమాట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.